నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో ఘనంగా జరుగుతున్నాయి. వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు చెమట శేషగిరి తపాతోపు విశ్వజనన బాలల ఆశ్రమంలో వీరి చలపతిరావు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు తపాతోపు దగ్గర విశ్వజనీన బాలల ఆశ్రయంలో జరుపుకుంటున్నారు. విషయాలు అడిగి కనుక్కుందాం. నమస్తే. రోజు ఇక్కడ జరుపుకోవాలని మీకు ఎలా అనిపించింది? మా అభిమాన నాయకుడు, ఈ కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు ఇక్కడ కొడవలూరు మండలంలో ఉన్న నాథరాజపాలలో ఉన్న విశ్వజనని బాలల ఆశ్రమంలో చేసుకోవాలనే సంకల్పం మా నాయకుడు వీరి చలపతిరావు గారి యొక్క ఆదేశాలతో, ఆయన సూచనలతో ఈరోజు ఇక్కడ ఆయన బర్త్డే కేక్ కట్ చేయడం, మరియు ఇక్కడ పిల్లలు అందరికీ వాళ్ళకి అల్పాహారం ఏర్పాటు చేయడం ఈరోజు చేశాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రజానాయకుడు గతంలో 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి ఈ కోవూరు అభివృద్ధికి ఎంతో తోడ్పడినటువంటి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి పుట్టినరోజుని ఈ పిల్లల మధ్య జరుపుకోవాలనే ఆలోచన రావడం మా చలపతన్న యొక్క ఆలోచనైనది. దానికి మేము అందరం సహకరించి, మా అందరి నాయకులు కూడా సహకరించి ఈరోజు ఎంత చలి ఉన్నా సరే ఆయన చెప్పిన టయానికి ఇక్కడికి వచ్చేసి ఆయన కేక్ కట్ చేయడం, ఆ పిల్లల మధ్యలో ఈ పుట్టినరోజు జరుపుకోవడం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సహకారానికి నేను మండల కన్వీనర్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒకసారి కోవూరు నియోజకవర్గ చరిత్ర ఎత్తుకుంటే 1983 నుంచి కూడా నల్లపరెడ్డి కుటుంబం ఒకే ఒక కుటుంబం ఈరోజు ఈ నియోజకవర్గాన్ని దాదాపు 40-45 సంవత్సరాల నుంచి కనిపెట్టుకొని, వాళ్ళు పదవులు ఉన్నా లేకపోయినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, వాళ్ళు ప్రజాసేవే పరమార్థంగా ఈ కోవూరు నియోజకవర్గ ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనే తప్ప మరి ఇంకా ఇతర ఆలోచనలు కానీ ఇతర వ్యాపకాలు కానీ లేవు. వాళ్ళ కుటుంబం మొత్తం ఈ కోవూరు నియోజకవర్గ ప్రజలకి సేవ చేయడానికి అంకితమైంది. అందుకు ప్రసన్నకుమార్ రెడ్డికి ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం ఆయనకి పుట్టినరోజు ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపు ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా ఉంటే ప్రతి గ్రామంలో ఏ గ్రామంకి పోయినా ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఆయన వేసిన రోడ్లు కానీ, డొంకలు కానీ, బిల్డింగ్లు కానీ, ఆయన ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆయన నేనున్నాను అంటే సాయం చేసిన దాఖలాలే ఉంటాయి. కానీ ఏ ఊరికి వెళ్ళినా ఆయన పేరు పెట్టి ప్రతి ఒక్కరిని, ఏ కాలనీలోకి వెళ్ళినా కానీ రా రవణన్న, రా ఎంకన్న, రా సుబ్బన్న, రానా అని ప్రతి ఒక్కరిని అన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తూ, ఆయన ఏ ఇతర వ్యాపారాల్లోకి కానీ ఇంకేరి ఆలోచనలే ఉండవు. నిద్రలేసి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నా, నిద్రలేసి 7 గంటకల్లా ఇంట్లో ఆఫీస్లో కూర్చోవడం, లేదు ఏ చిన్న కార్యక్రమం ఎవరన్నా పేద ప్రజలు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నారన్నా, లేదు ఎవరన్నా మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏదైనా కార్యక్రమాలు ఊర్లలో చేసుకుంటున్నారన్నా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి అభినందనలు తెలపడం లాంటి కార్యక్రమాలు నిత్యం నిరంతరం ప్రజలే నా కోవూరు ప్రజలే నాకు కుటుంబ సభ్యులు అన్న విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఈ విధంగా సాగిపోతూ ఉన్నాడు. మళ్ళీ కూడా ఆయన కుమారుడు కూడా ఈ మధ్య కాలంలో ఆయన కూడా యాక్టివ్ అయ్యి ఆయన కూడా కోవూరు నియోజక ప్రజలకు, మాలాంటి కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ ఈ నల్లపరెడ్డి వంశాన్ని మరింత కోవూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే విధంగా వాళ్ళు కూడా సమాయత్తం అవుతున్నందుకు వాళ్ళ కుమారుడికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాము. అలాంటి నాయకులు మధ్యలో మేము వాళ్ళ కింద మేము కార్యకర్తలుగా పనిచేయడం మాకు ఎంతో సంతోషంగా, హ్యాపీగా ఉంటుంది. మరియు ఈరోజు ఇంకొక శుభదినం కూడా ఉంది. ఈరోజు మా కొడవలూరు మండలానికి ఎవరన్నా వస్తే ఇక్కడ ఎవరు అంటే ఒక వీరి చలపతిరావు గారి పేరే చెప్తారు. అంత ప్రజల్లోకి స్వచ్ఛకుపోయినటువంటి పేద ప్రజలకి సాయం చేసే దాంట్లో ముందుండేటువంటి మా నాయకుడు వీరి చలపతిరావు అన్నని ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం గుర్తించి మా ప్రసన్నన్న సహకారం మరియు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు
రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమితులవడం మాకు మరొక శుభ పరిణామమైన ఈరోజు. అందుకు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా తెలపతన్న మరొక మెట్టు ఎక్కుతూ మంచి అభివృద్ధిలో ముందుకు పోయి ఆయన మరిన్ని ఎంతోమందికి సేవ చేయాలని కోరుకుంటూ ఈరోజు మరొకసారి మా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కోవూరు నియోజకవర్గ ప్రజల తరపున, కొడవలూరు మండలం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరపున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.